నమస్తే. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రైతు సోదరులకు శుభోదయం. భారతదేశం దేశీయ జాతి పశువులెన్నిటికో పుట్టినిల్లు. స్థానిక పరిస్థితుల్ని తట్టుకుంటూ ఎక్కువ వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉండి తక్కువ ఖర్చుతో పోషించగలిగే దేశీయ జాతి ఆవులు ప్రకృతి వ్యవసాయానికి వెన్నుముక లాంటివి. అంతేకాదు, దేశీ ఆవు పాలల్లో ఉన్నన్ని పోషకాలు మరెందులోనూ ఉండవు. దేశీ ఆవు పాలల్లో రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుంది. 3000 రోగాలను నయం చేసే గుణాలు కేవలం దేశీ ఆవు పాలల్లోనే ఉన్నాయి. అందుకే కలుషితమైన పాలను తాగుతూ అనారోగ్యాల బారిన పడుతున్న నేటి తరానికి స్వచ్ఛమైన శ్రేష్టమైన దేశీ ఆవు పాలు అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది మై హోమ్స్ గ్రూప్ సంస్థ. జేబీఎం వ్యవసాయ క్షేత్రాన్ని నిర్వహిస్తూ దేశీ ఆవుల పెంపకం చేపడుతూ ప్రజలకు స్వచ్ఛమైన పాలను విక్రయిస్తోంది. మరి ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో ఈ క్షేత్రంలో దేశీ గోవుల పెంపకంపై స్పెషల్ ఫోకస్. మనం తాగే పాలు, తినే కూరగాయలు అన్నీ కలుషితం అని ప్రజలు గ్రహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రకృతి పద్ధతుల్లో పండించిన కూరగాయలు, దేశీ ఆవు పాలు, నెయ్యికి మంచి గిరాకీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో 3000 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తూనే స్వచ్ఛమైన ఆవు పాలను ప్రజలకు విక్రయించాలన్న సంకల్పంతో మై హోమ్స్ గ్రూప్ సంస్థ సువిశాలమైన ప్రాంతంలో దేశవాళీ గిర్, కాంక్రీజ్ ఆవుల పెంపకాన్ని చేపట్టింది. గ్రేజింగ్ పద్ధతుల్లో ఈ దేశవాళీ గోవుల్ని పెంచుతున్నారు నిర్వాహకులు. స్వేచ్ఛా వాయువులను ఈ గోవులు పీల్చుకుంటూ స్వచ్ఛమైన పాలను ప్రజలకు అందిస్తున్నాయి, ఆరోగ్యాన్ని పంచుతున్నాయి. ఇది 3000 ఎకరాల వ్యవసాయ క్షేత్రము. మొత్తం ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాము. ఆర్గానిక్ ఫార్మింగ్ కోసము దేశవాళీ ఆవులను పెంచుకుందామని ప్లాన్ చేసుకున్నాం. ఈ దేశవాళీ ఆవుల్లో మన దగ్గర 2 రకాల బ్రీడ్లు ఉన్నాయి. ఒకటి కాంక్రీజ్, ఒకటి గిర్. ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా ఈ యూరిన్ను పేడ నుండి ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడానికి, వెజిటేబుల్స్ పెంచడానికి మనం వాడుతున్నాము. గిర్ కానీ కాంక్రీజ్ కానీ ఏం చేస్తామంటే, మనకి ఇన్ని వేల ఎకరాలు మనం మేనేజ్మెంట్ చేస్తున్నాం కాబట్టి వీటిని ఒక దగ్గర కట్టేసి వీటి ఫ్రీడమ్ని మనం ఆపలేము. అందుకోసం గ్రేడింగ్ పద్ధతిలో ఎక్కువ వాడతాం. ఓన్లీ మిల్కింగ్ టైంలోనే వీటిని మనం కట్టేసుకొని మిల్క్ తీసుకుంటాం. గిరావులు మొత్తం మన దగ్గరకు వచ్చేసి మొత్తం గిరావులు 88 ఉన్నాయి. హీఫర్స్ 88 ఉన్నాయి. దీంట్లో పాలిచ్చేటి 30 ఎనిమల్స్ ఉన్నాయి. మనకి ఈ 30 ఎనిమల్స్లో మనకి 28 ఆవులు పాలిస్తున్నాయి. ఈ 28 ఆవుల పాలు మనకేంటంటే పూర్తిగా ప్యూర్ పాలు. మనకి మొత్తం ఓవరాల్గా ప్యూర్ పాలు ఉంటాయి. దీనికి కెమికల్స్ కానీ మనం ఏం యూజ్ చేయకుండా, వాటర్ కానీ ఏం యూజ్ చేయకుండా ప్యూర్ పాలు ఇస్తాం మనము. గ్రేడింగ్ పద్ధతిలో ఎట్లా అంటే, దీనికి ఒక చెరువు ఉంటుంది. మార్నింగ్ 9 o'clockకి గ్రేడింగ్ పద్ధతికి వెళ్తాయి. 9కి వెళ్ళి మళ్ళీ 3 o'clockకి వస్తాయి. ఎందుకంటే మేము మార్నింగ్ 4 o'clockకి మిల్కింగ్ చేస్తాము అండ్ ఈవినింగ్ 4 o'clockకి మిల్కింగ్ చేస్తాము. ఓన్లీ మనం ఏం చేస్తామంటే మిల్కింగ్ టైంలోనే వాటిని కట్టేస్తాం. ఎందుకంటే మనకి గ్రేడింగ్ పద్ధతికి వెళ్తే మిల్క్ ఈల్డ్ ఎక్కువ వస్తుంది, ఆవుకి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి దానికి ఫ్రీడమ్ ఉంటుంది, మంచి ఫ్రీడమ్ ఉంటుంది, ఎక్కువ ఈల్డ్ ఇవ్వడానికి మనకి అక్కడ ఆస్కారం ఉంటుంది. సో అందుకోసం మనం ఏం చేస్తున్నామంటే ఈ గ్రేడింగ్ పద్ధతిలో, గ్రేడింగ్ సిస్టంలో ఫ్రీగా వదిలేస్తున్నాం వీటిని. మనకి మొత్తం ఓవరాల్గా ఒక 250 వరకు మనకి మిల్క్ ఈల్డ్ వస్తుంది. వాటిని మనము బయట ప్రజలకు ఎట్లా అంటే, మనం ఎట్లా ఇస్తున్నామంటే, ఈ బయట బాగా కలుషితమైన పదార్థాలు అయిపోయినాయి, కలుషితమైన పాలు అయిపోయినాయి కాబట్టి మనం ప్యూర్ పాలు ఇవ్వాలి జనాలకి అని, ప్రజలకి ప్యూర్ పాలు ఇవ్వాలి, మంచి హెల్తీగా ఉండాలి అని మనం ఈ పాలను కూడా మనం మార్కెటింగ్ చేస్తున్నాము. దానా, కాన్సన్ట్రేట్ ఫీడు, కాటన్ కేకు, కందిచున్ని, వీట్ బ్రాను ఇచ్చుకుంటున్నాం. అది రేషియో ఎట్లుంటుంది అని అంటే, మనకి ఫ్యాట్ పర్సెంట్ కానీ ఇవి మంచిగా రావడానికి మనం కాటన్ కేకు పర్ డే 100 kg, వీట్ బ్రాను 50 kg, కందిచున్ని 70 kg ఇచ్చుకుంటున్నాం. దీంతో మళ్ళీ మనకి ఒక 500 గ్రాము జొన్న, ఉలువలు, సజ్జలు, రాగులు ఇవి కూడా మిక్స్ చేసి ఉడకబెట్టి ప్రతి ఒక్క ఆవుకి 500 గ్రాముల నుంచి 1 kg వరకు, అవి పాలను బట్టి, పాల దిగుబడి ఎట్లా ఇస్తుందని బట్టి 3 నుంచి 4 లీటర్లు ఇచ్చే పాలకి కొంచెం వేరే ఫీడు, 1 నుంచి 2 ఇచ్చే ఆవులకి వేరే ఫీడు, డ్రై అయిన ఆవులకు వేరే ఫీడు, ఇట్లా ఫీడ్ ఇచ్చుకుంటున్నాం. వీటికి గ్రీన్ పౌడరు కోఫోర్ ఇస్తున్నాం. కోఫోరు, సూపర్ నేపియరు, నాన్ లెగ్యూమ్ కింద మనం ఏం చేస్తున్నామంటే హెడ్జ్ లూసర్ని ఇస్తున్నాం. హెడ్జ్ లూసర్ ఈ టోటల్ మొత్తం గ్రీన్ పౌడర్ మనం ఏం చేస్తున్నామంటే పర్ డే 8 kg ఇస్తాం ఒక ఆవుకి.
వాటి బాడీ వెయిట్ని బట్టి వాటి ఇచ్చే మిల్క్ దిగుబడిని పాల దిగుబడిని బట్టి మనము 8 కేజీల నుంచి 10 కేజీల వరకు ఇట్లా ఇచ్చుకుంటున్నాం గ్రీన్ ఫాడర్లో మనకి జోవర్ కుట్ వేసుకుంటాం. జోవర్ కుట్ ఒక 3 కేజీ కలుపుకొని జోవర్ కుట్ వేసుకుంటాం. దీని పశుపోషణలో దీని దానా కానీ ఈ బాడీ వెయిట్ మంచిగా మేనేజ్మెంట్ చేయడానికి హెల్తీగా ఉండడానికి మనము ఈ ఫీడ్ ఇచ్చుకుంటున్నాము. మళ్ళీ అండ్ 9 గంటల నుంచి 3 గంటల దాకా గ్రేడింగ్లో ఉంటుంది కాబట్టి గ్రేడింగ్లో కూడా మంచిగా గడ్డి మేసి వస్తుంది కాబట్టి వీటికి కరెక్ట్ ఫీడ్ సరిపోతుంది. ప్రొద్దున 4 గంటలకి మనము పాలు పిండుడు స్టార్ట్ చేస్తాము. 4 గంటలకు షెడ్లోకి వచ్చి ఇవి లూజ్ సిస్టంలో ఉంటాయి కాబట్టి వీటికి ఇవే 4 గంటల వరకు పాలు పిండే ప్లేస్లకి మిల్కింగ్ పార్లర్కి ఇవే దగ్గరికి వచ్చేస్తాయి. మిల్కింగ్ పార్లర్లకు వచ్చేసిన తర్వాత మనం 4 గంటలకి పాలు మిల్కింగ్ చేసేసి ఒక వర్కరు ఒక 10 ఆవులను మెయింటైన్ చేస్తాడు. మనకి 30 ఆవులు ఉన్నాయి కాబట్టి 3 లేబర్లు ఉన్నారు. వాళ్ళే మామూలుగా దాన వేసుకోవడము గ్రీన్ ఫాడర్ వేసుకోవడం వాళ్ళే వేసుకుంటారు. వీటికి పాలు పిండిన తర్వాత మళ్ళీ మనం లూజ్ సిస్టంలోకి వదిలేసి లూజ్ సిస్టంలోనే వీటికి కాన్సన్ట్రేట్ ఫీడ్ కానీ గ్రీన్ ఫాడర్ కానీ ఇస్తాం మనము. ఇచ్చిన తర్వాత మనకి 7:30 8 లోపు మొత్తం అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు పేడ యూరిన్ స్టోరేజ్ చేసుకున్న అదంతా యూరిన్ స్టోరేజ్ చేసుకున్నది పేడ డంప్ చేసేసుకొని అవన్నీ ఒక పక్కకు చేసేసుకొని మనం మామూలుగా షెడ్ క్లీనింగ్ చేసేసుకుంటాము. షెడ్ క్లీనింగ్ చేసేసుకుని మొత్తం హైజీన్ సిస్టమ్ ఉంటుంది. ఈగలు రాకుండా దోమలు రాకుండా మొత్తం అది క్లీన్ చేసేసుకుంటాము. క్లీన్ చేసేసుకున్న తర్వాత వీటిని 9 o'clockకి మనం వీటిని బయటకు వదిలిపెడతాము. బయట ఏంటంటే మనము ఇవి గ్రేడింగ్ సిస్టమ్ కోసము కొంచెం గ్రాస్ వేసుకున్నాము. స్టైలో హెమటా కానీ ఈ అంజన్ గ్రాస్ కానీ వేసుకున్నాము. ఇవి అవి అక్కడ గ్రీన్ ఫాడర్ అక్కడ కూడా ఓపెన్ ప్లేస్లో వేసుకున్నాము. అక్కడ మనకి ఏంటంటే స్టైలో హెమటా అంజన్ గ్రాసు లెగ్యూమ్ కాబట్టి అక్కడనే కాస్త హ్యాపీగా తిరిగేస్తాయి. ఇవి హ్యాపీగా తినేసి పక్కనే చెరువు ఉంటుంది మనకి. ఆ చెరువులో వాటర్ తాగేస్తాయి. ఆ చెరువు దగ్గరే ఉంటాయి. మ్యాక్స్ చెరువు దగ్గరనే చుట్టుపక్కల తిరుగుతూ 3 గంటల నుంచి 9 గంటల నుంచి 3 గంటల వరకు అక్కడే ఉంటాయి. జేబీఎం వ్యవసాయ క్షేత్రంలో మొత్తం 88 వరకు దేశీ ఆవులున్నాయి. ఇందులో పూర్తిగా పాలను అందించే ఆవులు 30 వరకు ఉన్నాయి. 30 ఆవుల నుంచి రోజు 250 లీటర్ల పాలను సేకరిస్తున్నారు. వాటిని స్థానికంగా విక్రయిస్తున్నారు. వీటికి పెట్టే దాణా కూడా పూర్తి ఆర్గానిక్ పద్ధతిలో పండిందే. పశుపోషణ కోసం కాటన్ కేక్, వీట్ బ్రాన్, కంది చున్ని అందిస్తున్నారు. వీటితో పాటు జొన్న, ఉలవలు, సజ్జలు, రాగులు అందిస్తున్నారు. అలాగే గ్రీన్ ఫాడర్ను వీటికి దానాగా పెడుతున్నారు. ప్రతిరోజు ఒక్కొక్క ఆవును అబ్జర్వేషన్లో ఉంచుతారు. ఆరోగ్య పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు గమనిస్తుంటారు. ఏదైనా హెల్త్ డిసీజ్ కానీ ఏదైనా వచ్చినా కానీ కూడా మనం డిసీజ్ వచ్చిన ఆవులను పక్కకు పెట్టేస్తాము. పక్కకు ఈ మిల్కింగ్ పార్లర్ వేరే ఉంటుంది. ఇప్పుడు డిసీజ్ వచ్చిన ఆవులు కూడా వేరే ఉంటుంది. మనం డిసీజ్ వచ్చిన ఆవు పాలు ఏం చేస్తామంటే పక్కకు పెట్టేస్తాము. దాంట్లో కలపము. ఇప్పుడు హెల్తీగా ఉన్న ఆవు పాలలో కలపము. మన స్పెషల్ ఏంటంటే మనం ప్యూర్గా పోస్తున్నాం కాబట్టి మనది ఎట్లుంటుందంటే ఈ పాలు ఇప్పుడు ఈ సిక్ అయిన ఎనిమల్స్ పాలు పక్కకు పెట్టేస్తాం. ఆ రోజు మొత్తం వాడం దేనికి యూజ్ చేయం. ఈ సిక్ ఉన్నది ప్రెగ్నెంట్ కావచ్చు, ఆ మిల్కింగ్ కావచ్చు అన్నీ సెపరేట్గా ఉంటాయి. మన దగ్గర హీఫర్స్ 31 ఉన్నాయి. హీఫర్స్ కూడా మనకు పక్క పొంటి స్పెషల్గానే ఉంటాయి. అవి అన్నీ దానికే సెపరేట్గా పెట్టేస్తాము. యూరిన్ స్టోరేజ్ కోసం మనం ఏం చేస్తామంటే మార్నింగ్ మిల్కింగ్ టైంలో వీటిని ఒక హాఫ్ అన్ అవర్ ఒక అర్ధ గంట సేపు కట్టేస్తాం. ఎందుకంటే యూరిన్ స్టోరేజ్ కోసం మనకి యూరిన్ ఆర్గానిక్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఒక అర్ధ గంట సేపు మనం ఈ ఆవులను కట్టేస్తాము. అర్ధ గంట సేపు ఆవులను కట్టేసి యూరిన్ స్టోరేజ్ చేసుకున్నాక మళ్ళీ యథావిధిగా లూజ్ సిస్టంలోకి మనం దీన్ని అది చేస్తాము. ఒక రోజులో ఏంటంటే ఇది ఒక రోజుకు మొత్తం 200 లీటర్లు 30 ఆవులు ఉన్నాయి. 200 లీటర్లు యావరేజ్గా పాలు ఇస్తున్నాయి. చుట్టుపక్కల ఉన్న డైరీకి మనము పాలు పోస్తున్నాము. సగం పాలు ఒక 40-50 లీటర్లు డైరీకి పోస్తాము. మిగతావన్నీ మనము ప్యాకింగ్ చేస్తున్నాము. పాలు ప్యాకింగ్ చేసేసి మనకి మార్నింగ్ మనం ఫ్రెష్ పాలు ప్యాకింగ్ చేస్తాం. మనం పాలు టోల్డ్ చేయము. మనము పాలు పిండిన తర్వాత డైరెక్ట్ తీసుకెళ్ళి ప్యాకింగ్ మిషన్ దగ్గరికి తీసుకెళ్ళి టోల్డ్ చేయకుండానే ఫ్రెష్ పాలు ప్యాకింగ్ చేసేసి ఎర్లీ మార్నింగ్ 4 o'clock వరకు సిటీకి పంపిస్తాము. గుడ్ మార్కెట్ ఉంది. మంచిగానే మార్కెట్ అవుతున్నాయి పాలు. 3000 రోగాలను నయం చేసే గుణాలు దేశీ ఆవు పాలల్లో ఉన్నాయి. ఇది తెలియక చాలా మంది తక్కువ ధరకు లభించే పాలను స్వీకరిస్తున్నారు. దేశీ ఆవు పాల మీద అవగాహన లేకుండా అనారోగ్యాల బారిన పడుతున్నారు. కానీ భవిష్యత్తులో దేశీ పాలకు మంచి డిమాండ్ ఉంది. అందుకే పాల ఉత్పత్తిని మరింతగా పెంచాలని భావిస్తోంది ఈ సంస్థ.
ప్రస్తుతం ఇక్కడ ఉత్పత్తి అవుతున్న దేశీ పాలను లీటర్ 120 రూపాయల చొప్పున విక్రయిస్తుండగా కిలో నెయ్యిని 3,500 రూపాయల వరకు అమ్ముతున్నారు. మేము పాల దిగుబడి కోసం ఎక్కువ గ్రీన్ పౌడరే ఎక్కువ, హెడ్జ్ లూసర్ను మనకి కోఫోరు, సూపర్ నేపియర్ కూడా ఉంది, కొంచెం జోవర్ ఉంది, కుట్టి మన అది ఎడ్డుగడ్డి కొంచెము జోవర్ కుట్టి డ్రై ఫాడర్ కొంచెము ఈ పాల దిగుబడి కోసము వాడతాము. మేము పాల దిగుబడి కోసం ఇది వాడతాము. కొంచెం పాలు ఫ్యాట్ అని మంచిగా నేచురల్గా ఉండడానికి కొంచెం ఇది కాన్సన్ట్రేట్ ఫీడ్ ఇది ఉంది కదా, మిల్లెట్స్ ఫీడ్ మేము ప్రతి ఒక్క ఆవుకు ఒక ½ కేజీ మిల్లెట్స్ ఫీడ్ చేస్తాము. ఏంటంటే రాగులు, సజ్జలు, ఉలువలు, జొన్నలు ఇవి 3 మిక్స్ చేసిన తర్వాత దాంట్లో రాక్ సాల్ట్ కొంచెం కలుపుతాము. 10 గ్రామ్స్ రాక్ సాల్, వాటికి కావాల్సినంత రాక్ సాల్ కలిపి దాంట్లో జీలకర్ర, మెంతులు కలిపేసి దీనికి బాడీకి మంచిగా ఉండడానికి, దిగుబడి రావడానికి మేము ఈ మిల్లెట్స్ ఫీడ్ కూడా కొంచెం న్యాచురల్గా ఉండడానికి మిల్లెట్స్ ఫీడ్ కూడా వాడుతూ ఉంటాం. ఇవి దూడ పాలు తాగిన తర్వాత మనం ఆ చన్నులని మనం వాటర్ తోటి, కొంచెం గోరువెచ్చని వాటర్ తోటి మంచిగా క్లీన్ చేస్తాము. క్లీన్ చేసి పాలు పిండుతాము. పాలు పిండిన తర్వాత మళ్ళీ ఆ బ్యాక్టీరియాలు ఆ చన్నులోకి లోపడవకుండా పిండిన తర్వాత కూడా మంచి ఆ గోరువెచ్చని వాటర్ తోటి ఆ చన్నులను మంచిగా నీట్గా క్లీన్గా చేస్తాము. ఆ పేడ డైలీ పేడ తీసేస్తాము. ఈ హైజీన్గా మొత్తం ఇవి ఎక్కడున్నా లూజ్ సిస్టంలో ఉన్నా కూడా లూజ్ సిస్టమ్ అంతా మంచిగా నీట్గా క్లీన్గా 1 ఎకర్లో లూజ్ సిస్టంలో కూడా మంచిగా నీట్గా ఉంచుతాం. ఏం లేకుండా ఈగలు, దోమలు లేకుండా కూడా మంచిగా మనము అది కూడా మన ఆర్గానిక్గానే చేస్తాము. కెమికల్గా మనం ఏం యూజ్ చేయము. కెమికల్ ఈగలకు కూడా ఏం యూజ్ చేయము. నీమ్ ఆయిల్ అని మనకి ఎట్లా అంటే మార్కెట్లో దొరికే ప్రొడక్ట్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ తోటే ఈ ఈగలను, దోమలను రాకుండా, ఈ బ్యాక్టీరియాలు కానీ ఇవన్నీ రాకుండా, పిడుదులు ఇవన్నీ పడతాయి, అవి రాకుండా మేము చూసుకుంటాము. గ్రేడింగ్ సిస్టమ్కి వచ్చిన తర్వాత ప్రతిరోజు సాయంత్రము, మళ్ళీ గ్రేడింగ్కి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు మార్నింగ్ ప్రతి ఆవు మన అబ్జర్వేషన్లో ఉంటుంది. అవేర్నెస్ లేక ఈ A1 పాలేంటో, ఈ A2 పాలేంటో ఎవరికి అర్థం కాక తక్కువ రేటుకు వచ్చేది ఎంత ఖరాబ్ ఉన్నా కానీ జనాలు తీసుకుంటున్నారు. ఈ ప్యూర్ పాలు అనేది ఇంకా జనాలకు అర్థం కావట్లేదు ఇప్పటివరకు. ఈ ప్యూర్ పాలు అంటే ఏంటిది, ఈ ఆవు పాలు అంటే ఏంటిది, దానివల్ల గర్భిణీ స్త్రీలకు ఏమవుతుంది, చిన్నపిల్లల ఎదుగుదల ఏమవుతుంది, ఈ దేశవాళీ ఆవు పాలలో ఏమున్నాయి అనేది ఇంకా అవగాహన లేదు. మనకు ఏది ధర తక్కువ ఉంటే అది తీసుకొని తాగుతున్నారు. అది కరెక్ట్ కాదని దేశవాళీ ఆవుల పాలు ఇది కరెక్ట్ అని మేము చెప్పడానికి ట్రై చేస్తున్నాము. ఇది అందుకోసం ఈ మార్కెట్లో మేము ఇంకా ముందు జాగ్రత్త, మాకు ఫ్యూచర్ ప్లానింగ్ ఇంకా ఈ దేశవాళీ ఆవులను పెంచి ఇంకా మనకి ఈ ఎక్కువ పాలు ఇచ్చి పాల ప్రొడక్షన్ చేసి మార్కెటింగ్ చేద్దామని అనుకుంటున్నాము. మనకి ఈ గిరావు లక్షణాలు ఏంటంటే మనకి మంచిగా ఫ్రెండ్లీగా మూవ్ అవుతాయి, ర్యాష్గా ఉండవు. ఇవి మనకు మంచిగా మనం ఎంత ప్రేమ చూపిస్తాయి ఇవి కూడా అంతే ప్రేమగా చూపిస్తాయి. మనకి ఈ గుజరాత్ ఆవుల నుంచి, మనం ఈ గిరా ఆవుల నుంచి మంచి ప్రేమను కూడా, పాలతోటి పాటు ప్రేమను కూడా పొందవచ్చు. అండ్ మన దగ్గర ఇంకోటి దేశవాళీ ఆవులు, కాంక్రీజ్ ఆవులు కూడా ఉన్నాయి. అంటే మనకి ఇవి పాలిచ్చే ఆవులు కాంక్రీజును, ఇవి మన దగ్గర మొత్తం టోటల్ బ్రీడ్స్, దేశవాళీ టోటల్ బ్రీడ్స్ 9 దాకా ఉన్నాయి. కాకపోతే మనకి ఏంటంటే పాలిచ్చేటి గిరావులను కాంక్రీజ్ ఆవులు. కాంక్రీజ్ ఆవుల లక్షణాలు ఏంటి అంటే అవి ఆ మిల్క్ కూడా ప్యూర్ మిల్క్ ఉంటుందండి. దాంట్లో కూడా ఫ్యాట్ పర్సెంట్ అన్నీ హెల్తీగా ఉంటాయి. దానికి కూడా యూరిన్ స్టోరేజ్, అది కూడా దేశవాళీ ఆవే. ప్రతిరోజు ఫ్యాట్ చెకింగ్ చేస్తాం మేము. ఈ ఆవు పాలు ఫ్యాట్ చెకింగ్ చేస్తాం. ఎందుకంటే మనకు ఒక అవగాహన కోసము ఆరోగ్యమైన పాల ఇవ్వడానికి కోసము మనము ఫ్యాట్ చెకింగ్ చేస్తాము. ఎట్లా అంటే దీని ఫ్యాట్ వచ్చేసి 4.6, మేము యావరేజ్గా 4.6 మేనేజ్మెంట్ చేస్తూ ఉంటాం. మా ఫీడ్లో 4.6, SNF వచ్చేసి 8.5 ఉంటుంది. అందుకోసం మేము దీంట్లో ప్రొడక్షన్ మేము వేరే ఈ పాల ఉత్పత్తే కాకుండా మనము ఈ మంచి ఫుడ్, మంచి నెయ్యి కూడా మేము తయారు చేయడానికి మేము ఇప్పుడు ట్రై చేస్తున్నాము. ఇప్పుడు నెయ్యి కూడా మేము తయారు చేస్తున్నాము. ప్రొడక్షన్, ఈ పాల ప్రొడక్షన్ తోటి మేము నెయ్యి కూడా తయారు చేసి మార్కెటింగ్లోకి పంపిస్తున్నాము. నెయ్యి కూడా మాకు మంచి రేటు ఉంది. ఇప్పుడు కేజీకి 3,500 దాకా ధర గిట్టుబాటు అవుతుంది మాకు. ఇవేమో పాలు అమ్మితేనేమో లీటరు 120 దాకా మనం, లీటర్కు 120 దాకా మనం అమ్ముతున్నాము. ఎన్నో దేశవాళీ ఆవులున్నాయి. అందులోనూ గిర్, కాంక్రీజ్లనే వీరు ఎన్నుకున్నారు.
వీటిలో పాల దిగుబడి అధికంగా ఉంటుంది. అంతేకాదు ఈ ఆవులు త్వరగా జబ్బు చేయవని నిర్వాహకులు చెప్తున్నారు. పశువులు పరిశుభ్రంగా ఉండేందుకు షెడ్డు నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పశుగ్రాస తయారీ కోసం అత్యాధునిక యంత్రాలను వినియోగిస్తున్నారు. ఈ గిరి ఆవులకు వచ్చేసి రెసిడెన్స్ పవర్స్ ఎక్కువ ఉంటాయి. ఎలాంటి రోగాలు వచ్చినా కూడా దానంతటా అవే నయం చేసుకొని తగ్గించుకునే యోగ్యత దీనికి ఉంటుంది. ఇవి అందరూ హెచ్ఎఫ్ వాళ్ళు క్రాసింగ్ బీడ్ అనేసి ఆవు పాలు ఎక్కువ ఇస్తున్నాయి, వాటికి దాన ఎక్కువ పెట్టేసి ఫ్యాట్ను పెంచుకొని పాలనేమో తక్కువ ధరకు అమ్ముకొని రైతు నష్టపోయేదానికన్నా ఈ గిరి ఆవులను 4 లీటర్లు ఇచ్చే ఆవును మనము ఒక పాలేకర్ చెప్పిన విధానం ప్రకారంగా ఆర్గానిక్ మనము గడ్డిని ఎప్పుడైతే మనం డెవలప్ చేసుకోగలుగుతామో ఆర్గానిక్ గడ్డి తిని దానివలన దీని యొక్క సంతాన ఉత్పత్తిని మనం అభివృద్ధి చేసుకోగలిగితే ఇది 50 లీటర్ల వరకు కూడా ఒక రోజుకు ఇవ్వగలదు. ఇది ఈరోజు మార్కెట్లో ఇది ఎంతోమందికి ఎన్నో రోగాలకు సర్వరోగాలకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు బయట దొరికే డైరీ ఫార్మ్స్లో ఏ డైరీ తీసుకున్నా కూడా మీరు కెమికల్స్ యాడ్ అయి ఉంటాయి, పౌడర్స్ ఉంటాయి, తర్వాత సమ్ ఫ్యాట్ తీసింటారు, కూలింగ్ పర్పస్ ఉంటుంది. అవి 2 రోజులకు రావచ్చు, 3 రోజులకు రావచ్చు, 4 రోజులకు రావచ్చు బయటికి మార్కెట్లోకి. అలా కాకుండా మేము ఎప్పుడెప్పుడు ఫ్రెష్ పాలు ఇవ్వడానికి, క్లీనింగ్ పర్పస్ పర్ఫెక్ట్గా ఉండడానికి ఈ ఆవు పాలను వాడడమే. ఎందుకంటే ఈ చిల్డ్రన్స్కి కానీ ముసలి వాళ్ళకి కానీ క్యాన్సర్ జబ్బులకు కానీ ఏ జబ్బు అయినా సరే 3000 రోగాలకు ఇది నయం చేయగలే గుణం దీనిలో ఉన్నది ఆవు పాలు. ఇవి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ప్రస్తుతం ఇప్పుడే డిమాండ్గా పెరుగుతూ ఉన్నది. రాబోయే దాంట్లో ఫ్యూచర్లో ఆవు పాలకు ఫుల్ డిమాండ్ ఉంటుందని మేమంతా ఊహిస్తున్నాం. త్వరలో దీన్ని ఇంకా డెవలప్ చేయాలని చాలా మా సార్ గారు ఎండి గారు ఉత్సాహపడుతున్నారు. జనరల్గా కాంక్రీస్ కానీ ఈ గిరి ఆవులకు మెయిన్గా జబ్బులు అనేటివి చాలా తక్కువ. ఎందుకంటే ఇవి బయట మేము మేపడం వలన అటు ఇటు ఆకు అవి ఇవి తినేసి వాటంతటా అవే ప్రకృతి ధర్మంగా ఆ రోగాన్ని నయం చేసుకునే గుణము ఆవులో ఉంటుంది. కానీ దీనికి ఒకవేళ వచ్చేది ఏంటంటే మెయిన్ పొదుగు వాపు అనేది ఒకటి ఉంటుంది. ఆ పొదుగు వాపు వచ్చినప్పుడు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ డాక్టర్ గారితో చేసుకోగలుగుతున్నాము. తర్వాత ఇంకోటి ఏంటంటే కాల్షియం ఎదకొచ్చిన టైంలో లేదా అది డెలివరీ అయ్యే టైంలో కాల్షియం డౌన్ అవుతుంది. అలాంటప్పుడు కాల్షియం దాన్ని ఎక్కించుకునేసి ఫీవర్ ఉన్నదా లేదా ఏంటి ఎట్లా ఏమి అని చెకప్ చేసుకొని దానికి సంబంధించిన మెడిసిన్ డాక్టర్ యొక్క సలహా మేరకు మేము యూజ్ చేయడం జరుగుతుంది. డాక్టరు ఎవరీ వీక్ వన్స్ విజిట్ అవుతాడు. షెడ్లు నిర్మించుకోవడము కన్నా ముఖ్యంగా వాతావరణాన్ని కంట్రోల్ చేసుకోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంటే చలికాలము దానికి సైడ్లకు పట్టాలు కట్టుకొని కొంచెం చలి ఎక్కువగా తగలకుండా, ఎండాకాలము కొంచెము మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి వాచ్ చేయడము, తర్వాత వీటిని షెడ్లు లోపలనే పెట్టేసి మనము ఎంతసేపు ఉన్నా కూడా షెడ్డు లోపలనే దీన్ని దాన వేసినంత మాత్రాన గడ్డి వేసినంత మాత్రాన ఇవి పాలిస్తాయి అనేది తప్పు. బయట ఎప్పుడైతే కనీసం మినిమం దానికి ఎక్సర్సైజ్ ఉండాలి. ఆ ఎక్సర్సైజ్ వల్ల అక్కడ దానికి సంబంధించిన ఏదైనా ఆకు అలుము తిన్నప్పుడే అది దానికి ఉన్న జబ్బు అనేది నయం అవుతుంది. మనం ఇచ్చే మెడిసిన్ వలనో ఇంకొక డాక్టర్ వలనో అది జరగదు. అది ప్రకృతి పరంగా దానికి ఏదైతే జబ్బు ఉందో ఆ ఆకు తిని ఆ రోగాన్ని దాన్ని తగ్గించుకుంటుంది. ఇంకోటి ఎక్కువగా దీన్ని వాటర్లో కూడా తడవనియరాదు. మేము ఇప్పుడైతే మామూలుగా అయితే డే ఎవ్రీ డే వాచ్ చేయమన్నారు. వాచ్ చేయమన్నా కూడా మేము 3 డేస్కి ఒకసారి 4 డేస్కి ఒకసారి వాచ్ చేస్తున్నాం. చలికాలం కాబట్టి. ఎండలకాలం వస్తే డైలీ వన్స్ వాచ్ చేస్తాం. వాచ్ చేసి నీట్గా ఎక్కడ కూడా షెడ్లో బ్యాక్టీరియా అనేది ఫామ్ కాకుండా ఎవ్రీడే క్లీనింగ్ ఉంటుంది. ఈ మా ఎండి సార్ గారు జగపతిరావు గారు అని ఆయన ఉద్దేశం ఏంటంటే మెయిన్ ఈ దేశీవాళీ ఆవులను అంతరించిపోతున్నాయి, ఈ దేశీవాళీ ఆవులను డెవలప్మెంట్ చేయాలి, తర్వాత వీటి ద్వారా ఎంతోమందికి ఆరోగ్యకరమైన ఫుడ్ అందివ్వాలి, మిల్క్ అందివ్వాలి అనే ఉద్దేశంతో ఆయన ఎంతో శ్రమపడి దీన్ని కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చాడు ఈ డైరీని. ఆయనకు తోడుగా మేము ఎంతో శ్రద్ధగా ఎంతో ఇంట్రెస్ట్గా మేము కూడా వర్క్ చేయడం జరుగుతుంది. వీటిని షెడ్డు నిర్మాణం కూడా గాలి వెలుతురు కానీ అన్ని సపోర్ట్గా ఉండే విధంగా హైట్గా ఉండే విధంగా పెట్టి సైడ్లకు ఒకవేళ చలి ఎక్కువగా ఉన్నప్పుడు వాటికి మళ్ళీ కర్టన్స్ ఏర్పాటు చేసుకొని తర్వాత మార్నింగ్ టైంలో మళ్ళీ ఓపెన్ చేసుకొని తర్వాత షెడ్డు ఎవ్రీడే ప్రతిరోజు షెడ్డు వాటర్తో ఎప్పుడెప్పటికి క్లీన్ చేస్తూ
ఈ ఒక్కొక్క గాడికి 15 ఆవులు ఇలా గొలుసులతో కట్టేసి ఇంకా ఈ గాడిని కూడా ఎప్పుడు ఎవ్రీడే దీన్ని కూడా క్లీన్ చేసి వాటర్తో కడిగి దీంట్లో దాన కుట్టి ఇలాంటివి వేస్తున్నాం. ఈ దానను కూడా మేము ఆర్గానిక్ పద్ధతుల్లోనే ఇవ్వాలనే ఉద్దేశంతో రాగులు, సజ్జలు, ఉలువలు, జొన్నలు వాటిని వాడుతూ ఉన్నాం. వాటిని గిర్ని పట్టించి నానబెట్టి వాటిని దాన ఇవ్వడం జరుగుతుంది. అందువలన ఇది ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది ఈ పాలు. దీన్ని ఇంకోటి ప్లాస్టిక్ కవర్లో ప్యాకింగ్ చేయరాదు అనే ఉద్దేశంతో బాటిల్ ప్యాకింగ్ పెట్టాం. బాటిల్స్లో మిల్క్ ప్యాకింగ్ తయారు చేయడానికి ఆ యూనిట్ రెడీ అవుతుంది. ఇంకొక 15 డేస్లో మార్కెట్లోకి బాటిల్ రిలీజ్ అవుతుంది. ప్యాకింగ్ రాదు, ప్లాస్టిక్లో యూజ్ చేయం, ఓన్లీ బాటిల్. తర్వాత ఈ ఆవులను ఇక్కడ కట్టేసిన తర్వాత ఆవు మూత్రం పోసిన ఆవు పేడ ఏదన్నా ఉన్నా దాన్ని సైడుకు లాగేసి ఇక్కడ సైడ్ కాలువలు ఒకటి తీసాము. ఈ కాలువలో అక్కడి నుంచి ఇక్కడికి మధ్యలో సంప ఒకటి ఇచ్చి కింద లాస్ట్ చివర ఒక పెద్ద ఒక 50 ఫీటు లెంత్ ఉండే ఒక సంపు తయారు చేశాము. ఆ సంపులో ఈ పేడను ఆ మూత్రాన్ని మొత్తాన్ని 2 మిక్స్ చేసుకునేసి వాటిని మళ్ళీ మనము పొలాలకు యూజ్ చేస్తాము. ఆ పొలాలు కూడా బలహీనపడకుండా మళ్ళీ అభివృద్ధి చెందడానికి ఏ పంట పండడానికైనా ఉపయోగపడుతుంది. ఇది టోటల్ ఆర్గానిక్ సిస్టమ్. ఈ జాతి ఆవులను అంతరించిపోకుండా దాలను ఇంకా వృద్ధి చేస్తూ ఇప్పుడు ఒక రోజుకు ఒక ఆవు ఉదయం సాయంకాలం కలిసి 10 లీటర్ల దాకా ఇస్తున్నది. దీనిని 10ని 30 లీటర్ల దాకా కూడా మేము పెంచగలుగుతాము అని మా ధైర్యం ఉన్నది. ఈ వ్యవసాయ క్షేత్రంలో, ఇంత పెద్ద వ్యవసాయ క్షేత్రంలో మా ఎండి గారు, మా జగపతిరావు సార్ గారి ఆ ఆలోచనని మేము ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మేము ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాము. సార్ మాకు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తాడు. ఈ దేశవాళీ పాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తనకి చాలా ఆసక్తికరంగా ఉంది. అండ్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ఈ కలుషితమైన వాతావరణంలో మనం ప్లాస్టిక్స్ కూడా యూజ్ చేయొద్దు. ఈ పురాతనమైన బాటిల్లో ప్యాకింగ్ చేసి ప్రజలకి ఒక మంచి మిల్క్ ప్రోడక్ట్ ఇద్దాం. మిల్క్ ప్రోడక్టే కాకుండా ఇంకా ఈ ఆవు పాల నుంచి వచ్చే ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో ఆ ప్రొడక్ట్స్ అన్నీ చేసి ప్యూర్ పద్ధతిలో, ఆర్గానిక్ పద్ధతిలో ఇద్దామని సార్ ఆలోచన. ఆ ఆలోచనని మేము ముందుకు తీసుకెళ్తున్నాము. ఇలాంటి పాలని అందరూ తీసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని మా ఉద్దేశం. దేశీ ఆవులు ఆరోగ్యానికి, ఆదాయానికి వరాలు. ఆవులు తక్కువ పాలిచ్చినా వాటిని తాగితే ఎంతో ఆరోగ్యకరం. గోవు పేడ శ్రేష్టమైన ఎరువుగా ఉపయోగించుకోవచ్చు. ప్రకృతి సేద్యానికి అది ప్రాణం. ఇది వాటి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.